శారీరక సుఖం కావాలి. ఈ రోజుల్లో ఇదే చాలా ఇంపార్టెంట్. అందరూ దానికోసమే ఎంతకైనా దేనికైనా తెగిస్తున్నారు. ఒకడు ఏదో అనుకున్నాడు అనే దానికన్నా నా ఆనందమే ముఖ్యమని అనుకుంటున్నారు. బట్ అన్నీ జరిగినన్ని రోజులు బాగానే ఉంటాయి. అప్పుడు నేను ఇష్టం, ఇప్పుడు ఇష్టం లేదు అంటే ఎలా అని అవతల వైపోడు కూడా అనుకోవాలి కదా. ఏదో జరిగినన్ని రోజులు జరిగింది అని ఇద్దరు అనుకుంటే నో ప్రాబ్లం. అలా అనుకోలేకపోతేనే ఇదిగో ఇలా. అక్రమ సంబంధం మరొక ప్రాణం తీసింది. అక్రమ సంబంధాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నా ఇలాంటి సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. అప్పటి వరకు సంబంధం కొనసాగించిన మహిళ తనను దూరం పెడుతోందన్న కోపంతో ఒక వ్యక్తి తన ప్రియురాలిని చంపి శవాన్ని తగులబెట్టిన సంచలన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ పట్టణంలో ఫతేనగర్లో నివాసం ఉంటున్న ఓ మహిళ ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఆమె భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. తమ ఇంటికి దగ్గరలో ఉన్న బత్తుల యేసు మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాల ఆ సంబంధం కొనసాగింది. అయితే ఈ విషయం కొడుకులకు తెలియడంతో మహిళను తీవ్రంగా హెచ్చరించారు. తన కొడుకులకు భయపడి గత కొంతకాలంగా యేసును దూరం పెడుతూ వచ్చింది. మహిళ తనను దూరం పెడుతూ రావడంతో ఆమెపై తీవ్ర కక్ష పెట్టుకున్న యేసు ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. కలిసి మద్యం తాగుదామనే నెపంతో మహిళను చిన్నశంకరంపేట మండలంలోని కొండాపూర్ గ్రామం దగ్గరలోని అటవీ ప్రాంతానికి నెల 8న తీసుకెళ్లాడు. మద్యం తాగిన తరువాత తనతో అదే విషయంపైన తీవ్ర వాగ్వివాదానికి దిగాడు. ముందుగానే తనతో తెచ్చుకున్న కత్తితో మహిళను పొడిచి చంపాడు. చంపిన తరువాత మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తమ తల్లి కనిపించకపోవడం, ఫోన్ కూడా లేకపోవడంతో ఆమె కుమారులు మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మహిళకు యేసుతో ఉన్న సంబంధం గురించి తెలిసింది. ఆ దిశగా విచారణ చేశారు. మొదట యేసు నేరం ఒప్పుకోకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం చెప్పాడు. పోలీసులను నేరస్థలం దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ పోలీసులకు కొన్ని ఎముకలు తప్ప ఏమీ దొరకలేదు. తదుపరి విచారణ కోసం పోలీసులు ఎముకలను ల్యాబ్కు పంపించారు. ఈ సంఘటన మెదక్ పట్టణంలో సంచలనం సృష్టించింది. పోలీసులు యేసుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.